సినీ ఇండస్ట్రీలో ఒక్కసారి బ్రేక్ పడితే మళ్ళీ కెరియర్ ముందుకి నడవడం కష్టం. దీనికి హీరోయిన్స్ ఏమి అతీతం కాదు. ప్రస్తుతం శ్రీలీల పరిస్థితి ఇలానే ఉంది. కెరియర్లో ఒక రేంజ్లో బిజీగా ఉన్నప్పుడు లీలా వాంటెడ్గా బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ కమ్బ్యాక్ టైం వచ్చేసింది. కిసిక్కితో రీసౌండ్ బాగానే ఇచ్చింది, కానీ హీరోయిన్గా గ్రాండ్ ఎంట్రీకి ఇది సరిపోదు. దగ్గరలో రాబిన్ హుడ్ ఉంది, పైగా కంటెంట్ బాగా వచ్చినట్టుంది, కానీ ఆ సినిమా మార్కెట్ తక్కువ. ఎంత పెద్ద హిట్ అయినా కూడా 100 కోట్ల గ్రాస్ వరకే. శ్రీలీల రేంజ్కి అంతకు మించిన కిక్ కావాలి. ఈ తెలుగు అమ్మాయి రీఎంట్రీ ఇచ్చింది రో అని అంతా మాట్లాడుకోవాలి. ఇలా జరగాలంటే పెద్ద స్టార్ కావాలి, పెద్ద బడ్జెట్ ఉండాలి. అందుకే లీలా డేట్స్ ఇప్పుడు శివకార్తికేయన్ దగ్గరికి వెళ్ళి ఆగాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివకార్తికేయన్, ఈయన ఇటీవల రాజ్ కుమార్ పెరియా స్వామి దర్శకత్వంలో హీరోగా నటించిన అమరన్ చిత్రం ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. సాయి పల్లవి నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని నటుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై భారీ ఎత్తున నిర్మించారు. ప్రస్తుతం శివకార్తికేయన్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తాజాగా మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఇందులో నటి శ్రీలీల నాయకిగా నటించనున్నారు. ఇదే ఈమె నటిస్తున్న తొలి తమిళ చిత్రం. పుష్ప సినిమా తర్వాత ఆమెకు భారీగా ఛాన్సులు పెరుగుతున్నాయి. అయితే ఆమె శివకార్తికేయన్ స్టామినాపై నమ్మకం వచ్చింది. ఇందులో ప్రముఖ నటుడు జయం రవి కూడా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. మరో ముఖ్య పాత్రను నటుడు అథర్వ్ పోషించనున్నారు. డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాష్ భాస్కర్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది. దీనికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది ఆయనకు 100వ చిత్రం కావడం విశేషం. అదేవిధంగా ఈ చిత్రానికి రవి కె చంద్రన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇది పిరియాడిక్ కాల కథాంశంతో రూపొందుతున్న చిత్రం. దీనికి పురనానూరు అనే టైటిల్ని ఇంతకుముందే ఖరారు చేశారన్నది గమనార్హం. ఈ చిత్రం 150 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్నట్లు సమాచారం. మల్టీ స్టార్స్ నటిస్తున్న చిత్రం కావడంతో దీని మార్కెట్ కనీసం 500 కోట్ల పైనే జరిగే ఛాన్స్ కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు శ్రీలీల ఈ ప్రాజెక్ట్కి ఓకే చెప్పినట్లు టాక్. ఇదే జరిగితే మన తెలుగు అమ్మాయి సౌత్ని సింగిల్ హ్యాండ్తో వేయలేయడం ఖాయం. మరి లీలా సూపర్ ప్లానింగ్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.